ఫ్యాన్సీ శారీస్ కి కంచిపట్టు శారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రింట్స్, కేబిహెచ్పి అండ్ మాదాపూర్. నమస్కారం. కార్తీక పురాణం 16వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈ విధంగా సూత మహాముని ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాన్ని విని సంతుష్ట మానసులైన శౌనకాది కులపతులు సూతముని, లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందే కాక పద్మపురాణాంతర్వర్తి అయి కూడా కలదు కదా, దానిని కూడా విశదపరచు అని ప్రార్థించగా మందస్మిత వదనుడైనటువంటి సూతుడు, ఓ మునులారా, వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్ని ఇస్తాయే గాని విసుగుని కలిగించవు. భక్తి ప్రపత్తులతో మీరు కోరాలే గాని గురుప్రసాదిత శక్తి అనుసారం వక్కాణిస్తాను, వినండి. స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠులు వారు ఎలాగా ఈ మహాత్మ్యాన్ని బోధించారో అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖతః ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి. ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి శ్రీకృష్ణునికిచ్చి, ఓ హరి, నీకున్న 16,000 ఎనమండుగురు భార్యలలోనూ నీకు అత్యంత ప్రీతమమైన ఆమెకి ఈ పువ్వు నీయవయ్యా అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణీదేవి అక్కడే ఉంది. నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్మిణీదేవికి కానుకగా ఇచ్చాడు. ఆ సంగతి చిలికతల వల్ల తెలుసుకున్న సత్యభామాదేవి అలిగింది. ప్రియమైన భార్యకి ఇమంటే తనకియాలి గాని ఆ రుక్మిణికి ఇటమేమిటని కోపించింది. కృష్ణుడు ఆమెకు ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొలిపేదాకా ఊరుకునేది లేదని బెదిరించింది. అత్యంత ప్రీతమురాలైన ఆమె అలుక తీర్చటమే ప్రధానంగా భావించినటువంటి ఆ గరుడగమనుడు తక్షణమే సత్యభామా సమేతంగా గరుక్మంతుణ్ణి అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు. అయితే భూలోకం నుంచి తన ఆతిథ్యానికి విచ్చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు సత్యభామాదేవికి అనేక విధాలైన సన్మాన సత్కారాలు చేశాడు దేవేంద్రుడు. అయితే పారిజాత వృక్షాన్ని తనకి ఇవ్వమని శ్రీకృష్ణుడు కానుకగా ఇవ్వు అని అడిగేసరికి స్వర్గ సంపదను భూలోకానికి పంపడానికి దేవేంద్రుడు అంగీకరించలేదు. మా ఇంటికి వచ్చావు, అతిథి సత్కారం ఎంతైనా చేస్తావు, ఎన్ని రోజులైనా ఉండు, నిన్ను బాగా చూసుకుంటాం, కానీ స్వర్గంలో నాటపడి ఉన్న పారిజాతాన్ని భూలోకానికి ఎట్లా ఇస్తాము, అట్లా పనికిరాదని దేవేంద్రుడు ఒప్పుకోలేదు. తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. ఇంద్రుడు కాకుండా ఉపేంద్రుడు, అంటే విష్ణుమూర్తిని ఉపేంద్రుడు అంటారండి. వాళ్ళిద్దరి మధ్య విపరీతంగా యుద్ధం జరిగింది. ఎట్టకేలకు ఆ తగవులో దేవేంద్రుడు తగ్గి సవినయ పురస్సరంగా పారిజాత ద్రుమాన్ని యాదవేంద్రునకు అర్పించుకున్నాడు. దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్రాజిత్ నివాసంలో ప్రతిష్ఠించాడు. అందువలన అమితానందాన్ని పొందినటువంటి ఆ అన్నుల మిన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితోటి చాలా ప్రేమగా ప్రసంగిస్తూ, ప్రాణప్రియ, నేనెంతైనా ధన్యురాల్ని, ఇన్ని వేల మంది స్త్రీలలోనూ నేనే నీకు మీదు మిక్కిలి ప్రీతమని కావటం వల్ల నా అందచందాలు ధన్యత్వాన్ని పొందాయి. అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి, నీతో పాటు గరుడారూఢనై బొందెతోటే స్వర్గ సందర్శనం చేయటానికి కథలుగా చెప్పుకోవటమే తప్ప ఎవరూ ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరగని కల్పవృక్షం నా పెరటి మొక్కగా ఉండటానికి కారణం ఏమిటి? నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపోసినా, అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన తాడించినా నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపించకుండా ఇంతలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమానాలు పొందటానికి నేను గత జన్మల్లో చేసిన పుణ్యం ఏమిటి? అదీగాక జన్మజన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఇంకా ఏమేమి చెయ్యాలి అని అడిగింది. ఎంత బాగా అడిగిందో చూడండి. ఇంత ప్రేమగా ఎలా ఉంటున్నావు నువ్వు, దేనివల్ల, ఏ పూర్వజన్మ సుకృతం వల్ల నాకు భగవంతునితోటి ఇలాగా లీలామానుష విగ్రహణుడు అయినటువంటి నీతోటి ఉండగలిగే అవకాశం లభించిందని ఆవిడ అడిగితే, ముకుందుడు మందహాసం చేస్తూ, ఓ నారిలలామా సత్యభామ, నీవు నన్ను కోరరానిది కోరినా, చెప్పకుండా అడిగినా, ఈరాని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయటమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మమే అని ఒక పూర్వజన్మగాథ అని చెప్తున్నాడండి. సత్యభామాదేవి పూర్వజన్మగాథట. మనం సత్యభామాదేవి భూదేవి అంశతో జన్మించిందని చెప్తాం, అది కూడా చెప్తూ ఇది కూడా చెప్తారండి. కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలో వాడే అయిన చంద్రుడనే వాడికిచ్చి పెళ్లి జరిపించాడు దేవశర్మ. ఒకనాడు ఈ మామ జామాతలిద్దరూ కలిసి
సమిధలను దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. ఈ సమిధలు దర్భలు అనగానే ఏమిటి అని ప్రశ్న వస్తుంది. దర్భలు సమిధలు నిత్య నైమిత్తికాలకి చాలా అవసరం అండి. సమిధలు లేనిదే ఆ కాలంలో ఈ బ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రులుగా ఉండేవారు. రోజు అగ్నిహోత్రం వెలిగించవలసిందే. అగ్నిహోత్రం అంటే మరి అగ్నిహోత్రానికి ఖచ్చితంగా సమిధలు కావాలి. తర్వాత ఈ దర్భాలతోటి సమిధలు ఈ అగ్నిహోత్రాన్ని 4 పక్కల దర్భలు వేయటము సమర్పించడము ఉంటాయి. చాలా విశేషంగా కనపడుతుంది దర్భలు వాడకం మన యజ్ఞాలలోనూ హోమాల్లోనూ. అందుకని దర్భలు కావాలి, నిత్యాగ్నిహోత్రానికి ఎలాగో సమిధలు కూడా కావాలి. కాబట్టి అడవికి వెళ్ళి స్వయంగా తెచ్చుకుని వాళ్ళు కొనుక్కునే రోజులు కావు కదా. అంచేత అత్తగారు మామగారు అల్లుడు ఇద్దరు కలిసి వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళి అక్కడ అడవిలో ఉన్నటువంటి ఒక బ్రహ్మరాక్షసుడి చేత చంపబడ్డారు. బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్యోపాస్తిపరులు సూర్య ఉపాసనాపరులు అయినటువంటి వారి జీవిత విన్నాడానికి మెచ్చినటువంటి విష్ణుమూర్తి శైవులు కానీ గాణాపత్యులు కానీ సౌరవ్రతులు ఎవరైనా గాణాపత్యులు అంటే గణపతి మతం ఒకటి ఉందండి. ఇప్పటికీ మనకు భారతదేశంలో గాణాపత్యం ఉంది. ఎక్కడంటే మన మహారాష్ట్ర ఆ ప్రాంతాల్లో గణపతిని ఎక్కువ పూజిస్తారండి. మిగిలిన దేవి దేవతల ఆరాధన తక్కువ, గణపతి ఆరాధన ఎక్కువ. సౌరవ్రతులు సూర్యవ్రతులుగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. పూర్తిగా సూర్యారాధనే. సూర్యుడే విష్ణువు, సూర్యుడే బ్రహ్మ మహేశ్వరులు, సూర్యుడే గణపతి, సూర్యుడే జేజి అమ్మవారు, అట్లా ఉంటుంది. అయితే శాక్తేయులు కూడా ఓన్లీ శక్తి మతమే, అమ్మవారే అన్నిటికీ. వీళ్ళందరూ కూడా వాన చినుకులు వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్నే చేరినట్టుగా నన్నే పొందుతున్నారు. పుత్రభ్రాతాది నామాలతో దేవదత్తుని లాగా నేనే వివిధ నామరూప క్రియాదులతో 5గా విభజింపబడి ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి, 5గురు ఉన్నారు ఇక్కడ. ఉపాసన అనగానే, పూజా విధానం అనగానే 5గురు దేవతల్ని మానవులు విధిగా అర్చించాలండి. వాళ్ళు ఎవరెవరు? శివకేశవులు విష్ణువు మహేశ్వరుడు, తర్వాత శక్తి అమ్మవారు, వీళ్ళు 3 కాకుండా గణపతి సూర్యుడు 5. ఈ 5గురు దేవతల్ని తప్పకుండా మనం అర్చించాలి. ఈ 5గురు దేవతల్లో మనం శివారాధనే చేస్తామనుకోండి. ప్రధాన దైవం శివుడైతే పరివార దేవతలుగా విష్ణువు, శక్తి, వినాయకుడు, శివుడు ఉంటారు. మనం విష్ణువారాధన చేస్తామనుకోండి, విష్ణువు ప్రధాన దైవంగా ఉండి మిగిలిన 4 పరివార దేవతలుగా ఉంటారు. కానీ వాళ్ళు ఉండాలి. ఇలా ఈ 5గురిని మనం పూజించాలి. అదే గణపతిని పూజించేటప్పుడు అమ్మవారిని పూజిస్తే అమ్మ మధ్యలో ఉంటుంది, అయ్యవారు అన్నగారు కుమారుడు నేత్రంగా భాషించేటువంటి సూర్యుడు 4 పక్కల ఉంటారు. సూర్యుని చూస్తే సూర్యుడు మధ్యలోకి వెళ్తాడు, శివకేశవులు ఇద్దరు వెనక్కి వెళ్తారు, తల్లి కుమారులు ముందుకొస్తారు, చుట్టుపక్కల ఉంటారనమాట. గణపతిని చేస్తే గణపతి మధ్యలో ఉంటాడు, అమ్మ నాన్న మావయ్య 3 పక్కల ఉండి 4వ పక్కన సూర్యుడు ఉంటాడు. ఎలా చేసినా ఇదే ఆరాధన. విష్ణుమూర్తి ఏం చెప్తున్నారంటే, ఇలా దేవదత్తులాగా వివిధ రూప క్రియాదులతో నేనే ఈ 5గురుగా విభజింపబడి ఉన్నాను. అందువలన మరణించిన మామ అల్లుళ్ళని మన వైకుంఠానికే తీసుకురమ్మని పార్షదులని ఆజ్ఞాపించేట. అప్పుడు పార్షదులు ప్రభు ఆజ్ఞ పాటించి వాళ్ళని తీసుకొచ్చారు. సూర్య తేజస్సమకాంతులతోటి ఈ మామ అల్లుళ్ళ 2 జీవాలు వైకుంఠానికి చేరి విష్ణు సారూప్యాన్ని పొంది, అంటే ఏమి సారూప్యం అంటే మనం ఇంతకుముందుకు చెప్పుకున్నాం, సారూప్యముక్తి. విష్ణువులాగా విశాల నేత్రాలు వస్తాయి, చక్కగా తిరుపుండ్రాలు ధరిస్తారు, ఊర్ధ్వపుండ్రాలు, శంఖచక్రాలు, తర్వాత చక్రాలతో పాటు పద్మమాలాలంకృతులుగా పీతాంబరధారులుగా ఉంటారు. విష్ణువు యొక్క సాన్నిధ్యంలోనే విష్ణు సారూప్యాన్ని పొంది మసులుతూ ఉండేవాళ్ళట. అయితే పితృభర్తృ మరణ వార్త విన్న గుణవతి ఎంతగానో కుంగిపోయిందట. తండ్రి భర్త ఒకేసారి మరణించారు. అమ్మాయి దుఃఖంతో ఉంది. కానీ పోయిన వారితోటి తను పోలేదు, పోకూడదు కూడా. ఎన్నాళ్ళు ఆయువు ఉందో అన్నాళ్ళు భూమి మీద ఉండవలసిందే. మరణాసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయానంతటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమగతులకై ఆచరించవలసిన కర్మలన్నింటినీ ఆచరించింది. శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహపోషణార్థం కూలి పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచార పరులైన వారింట పుట్టి పెరిగింది కావటం వల్ల బాల్యం నుండే అలవడినటువంటి కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేదట.
కృష్ణుడు ఇప్పుడు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, సత్య పుణ్యగణ్యాలు, ముక్తిదాయకాలు, పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సందాయకాలు అయినటువంటి ఈ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన సంగతి నీకు తెలుసు కదా. మనకు తెలుసు ఏకాదశి విష్ణు ప్రీతి కోసం చేస్తాం. కార్తీకం కూడా కార్తీక దామోదర ప్రీత్యర్థమే శివారాధన చేయబడుతుంది. ఇవి 2 నాకు ఇష్టమని నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపజేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణ, తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపులై భాసిస్తారు. అంటే ఇలాగా విష్ణు సారూప్యాన్ని పొందుతారు. విష్ణు ఆలయంలో మార్జన చేసి సర్వతోభద్రమనే శంఖము పద్మం, సరతోభద్రమనే ముగ్గు, శంఖము పద్మము మొదలైన ముగ్గుల్ని పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు. విష్ణు ఆలయంలో మార్జన చేయడం అంటే ఆలయాన్ని తుడిచి వాకిలు తుడటం, మెట్లు కడగటము, అలాంటిది ఏ పని చేసినా కూడా విష్ణు సాయుధ్యం లభిస్తుందట. తర్వాత ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజుల్లోనూ కనీసం 3 రోజులైనా ఆచరించిన వాళ్ళు దేవతలు కూడా నమస్కరించదగిన వాళ్ళు అవుతున్నారు. అందుకని మనం విశేషించి ఏం చెప్తామండి, కార్తీకం అంతా స్నానం చేయొద్దు, చేయలేకపోయారు, చెయ్యొద్దని కాదు, చెయ్యలేకపోతే కనుక పర్వదినాలైనటువంటి 4 సోమవారాలు, అత్యంత పర్వదినాలు విష్ణుప్రీతి ప్రధానాలు అయినటువంటి 2 ఏకాదశులు, అక్కడికి 6 రోజులు, ఏదైనా ఓ సంవత్సరం ఇంకో సోమవారం ఎక్స్ట్రా కూడా వస్తూ ఉంటుంది. ఈ 6 రోజులు కాకుండా పౌర్ణమి, అమావాస్య 6, 2, 8 రోజులు, కనీసం 8 రోజులైనా కార్తీక వ్రతాచరణ చేయండి విశేషంగా అని పదే అన్ని పురాణాల్లో అన్ని చోట్ల చెప్తాం. ఇన్ని రోజులు కూడా చేయలేము, పోనీ 2 ఏకాదశులు చేయండి, పోనీ 4 సోమవారాలు చేయండి, అది కూడా కాకపోతే ఒక్క పౌర్ణమి నాడైనా చేయండి. ఎవరైతే ఈ వ్రతాచరణ చేస్తారో వాళ్ళు కనీసం 3 రోజులు అని చెప్తున్నాడు భగవంతుడు. ఆనతి ఇచ్చిందే 3 రోజులండి. దేవతలు కూడా నమస్కరిస్తారట వాళ్ళకి. ఇక పుట్టిందిలగాయితూ జీవితాంతము చేసేవారి పుణ్యవైభవాన్ని చెప్పటం ఎవరి వల్ల కాదు. అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణుప్రియంకరాలైనటువంటి ఏకాదశి కార్తీక వ్రతాలని మాత్రం వదలకుండా కడు నిష్ఠతోటి ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది. అయినా కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్ళకి చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతలోనే ఆకాశం నుంచి శంఖచక్ర గదా హస్తులైనటువంటి శంఖచక్ర గదా పద్మాది ఆయుధాలు ధరించి ఆ విష్ణువాభులైనటువంటి విష్ణుదూతలు గరుడ పతాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠాన్ని చేరారు. అంటే ఇప్పుడు కార్తీక స్నానం చేస్తూ నదిలో మునిగి మరణాసన్నురాలైపోయింది, మరణం పొందింది. అప్పుడు విష్ణు పార్షదులు వచ్చి తీసుకెళ్లారు. ఆ కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలాగా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది. అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవతీ గర్భాన ఇలా కృష్ణుడుగా అవతరించాను. నాతో పాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్తు కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికి అంతటికీ కారణం పూర్వ జన్మలో చేసినటువంటి కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే తప్ప ఇతరము కాదు. ఈ జన్మలో నా ఇంట తులసి మొక్కను పాతిన ఆ జన్మలు అంటే అమ్మాయి తులసిగా సుశీలగా ఉన్నప్పుడు నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట్లో వెలిసింది. అంటే తులసి మొక్కని పాతి పెడితే హరి సన్నిధిలో దేవాలయాల్లో కనుక తులసి మొక్కలు పెడితే వచ్చే జీవితంలో చాలా అద్భుతమైన వ్యవహారం జరుగుతుందండి, మంచిది లభిస్తుందన్నమాట. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంటా వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది. ఎందుకంటే ఈమె తండ్రి రోజుకి 100 బారువులు ఇచ్చే శమంతకమణిని ఈమెకి ఇచ్చాడు కానుకగా. వివాహ సమయంలో రోజుకి 100 బారువుల బంగారం వస్తుంది. లక్ష్మీదేవి ఆమె ఇంట్లో స్థిరపడిపోయి ఉంది. అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణాయేతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే ధారపోసిన ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. మనం పూజ చేస్తామండి, మామూలు పూజల్లో మనం ఏం చెప్పుకోం, ఏదో అది కావాలి ఇది కావాలి అడుగుతాం దేవుడిని, లేదా ఏదో అవేం అడగకుండా రోజువారీ పూజ చేసుకుంటాం. కానీ మీరు వ్రతాలు నోములు చేయించినప్పుడు పురోహితుడు ఉన్నప్పుడు గమనించండి, శ్రద్ధగా వింటే తెలుస్తుంది. ఏతత్ ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు, కృష్ణార్పణమస్తు అని
కృష్ణుడికి సమర్పించేస్తారు, లేదా విష్ణువుకి, పరమేశ్వరుడికి ఈ వ్రతం చేసిన ఫలితం అంతా భగవంతుడికి ధారపోస్తే గనక భగవంతుడు తనకి ప్రీతిపాత్రులుగా భావించి మనకు అద్భుతమైన జన్మనో, ముక్తినో, మోక్షాన్నో, వైకుంఠ కైలాస నివాసాన్నో ఇస్తాడనమాట. మనకి పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సాత్రాజితి, నీవే కాదు, నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన నిష్ఠులు, నా భక్తగరిష్ఠులు అయ్యుంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు. రాఘవతి, ఒక రహస్యం చెప్తాను విను. తపోదాన యజ్ఞాధికాల్ని ఎన్నిటిని నిర్వహించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యాన్ని కూడా పొందలేరని జ్ఞాపకం ఉంచుకో. ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను, కార్తీక వ్రత పుణ్యఫలాలను విని పులకితాంగి అయినటువంటి సత్యభామాదేవి విశ్వంభరుడైన తన భర్తకి వినయ విధేయతలతోటి ప్రణమిల్లింది. దీంతో 16వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం 17వ రోజు పారాయణతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.